డ్రీమ్ హోమ్ లేదా రియల్ ఎస్టేట్ లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? చూస్ బృందావనం ప్రాపర్టీస్. అతి తక్కువ ధరలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నియర్ హైవే సిటీ అండ్ ఫ్యూచర్ సిటీ. కపులా కాదని రివీల్ చేయమని అడిగితే 300K అయ్యాక నేను రివీల్ చేస్తాను, 300K చాలా త్వరలో అయిపోతుంది అని అన్నారు. 300K ఛానల్ ఏ ఛానల్లో చెప్పలేదు కదా. పాపం వాళ్ళ మొక్కలు చూసేనా అట్లా అనిపించాలి కదా మీకు. ఈసారి డెఫినెట్గా చెప్పేస్తాను. నాకు నమ్మకం లేదురా. బట్ అక్క చెల్లెల సిరీస్కి కొంచెం మీరిద్దరు చేస్తున్నంత వరకు బాగుంది, ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత అసలు చూడాలనిపించట్లేదు, కొంచెం అక్కడ నెగిటివిటీ మొదలైనట్టుంది కదా. మాకు ముందు వచ్చే వ్యూవర్షిప్ కన్నా అక్క చెల్లెల వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది. అవునా? ఏంటి మీ ఇద్దరి మధ్య రిలేషన్? సో నా ఫ్రెండ్ ద్వారా తను నాకు తెలుసు అనమాట. అలా మేమిద్దరం పరిచయమే, ఫ్రెండ్సే. ఇంకా అలా 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 ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటున్నారేమో. ఆ ట్రెండీ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి అనుకోవచ్చు. అవునా కాదనేది యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా ఫస్ట్ నుంచి? నాకైతే ఇంట్రెస్ట్. ఇంకా అలా తర్వాత రోషన్ పరిచయం అవ్వడం నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. కాదు రోషన్ గారు, అంటే మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా మీకంటే నందు గారికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు? ఏదైనా వీడియోస్కి హెల్ప్ అవుతుంది కదా. అబ్బా, ఇంత కమర్షియలైజ్డ్ అయిపోయారు. మీరు చెప్పండి, ఎలా ఉంటారు సెట్ లో? ఫుల్ అల్లరి చేస్తారా? ఫుల్ గోల, ఫుల్ రక్ష. ఇంకా యాక్షన్ అనేసరికి ఇంకా షిఫ్ట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆనందం. ది మహానటి సినిమాలో 2 డ్రాప్స్ ఏంటండి మీరు తలుపుతారు? నేను ఎలానో నా డైలాగ్ మీరు చెప్తున్నారు కదా, ఇంకెందుకని. సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? మనం నార్మల్గా ఉన్నప్పుడు ఇచ్చే రెస్పెక్ట్ వేరు, బట్ వన్స్ ఇంకా ఫేమస్ అయిన తర్వాత ఆ రెస్పెక్ట్ ఇంకా ఫ్యామిలీలో కూడా మారుతుంది. నా గోల్ ఏంటంటే ఇంకా మూవీస్లోకి వెళ్ళాలి. దీంతో నా నూనె నీ నూనెనని నేను అన్నానా, నీ నూనె నా నూనె అని నేను అన్నానా, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె, నా నూనె నీ నూనెని అన్నానా, నీ నూనె నా నూనెని అన్నానా, నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె. ఆల్మోస్ట్ వచ్చింది. ఇప్పుడు రోషన్ గారికి చెప్పు. మీరు కపుల్ కాబట్టి మీ కపుల్ని అడిగే 2 క్వశ్చన్లు అడుగుతాను. అంత స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి మీరు రివీల్ చేయకపోతే యాంకర్ వైష్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో, అక్కడే డైరెక్ట్ డిఎం చేయండి. ఎడిటర్ గారు మీరు కట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు నాతో పాటు ఒక కపుల్ ఉన్నారు. కపులా కాదా అని కూడా నేను వాళ్ళని అడగాలన్నమాట. కానీ మనందరికీ రిలేటెడ్గా సమాజానికి వాళ్ళ ప్రతి వీడియోలో ఏదో ఒక మెసేజ్ ఉండేలా. సమాజం మారుతుందా మారదా అంటే దానికి కూడా మనం ఆల్రెడీ ఆన్సర్స్ తీసుకున్నాం లాస్ట్ టైము. కాకపోతే ఈసారి కపుల్గా వచ్చారు కాబట్టి ఆన్సర్స్ ఏమైనా మారాయా లేదా, వాళ్ళ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మెసేజ్, ఒక్క మనిషి అయినా మారుంటారు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను అనమాట. ఒక కపుల్ వీడియోస్తో ట్రెండింగ్లో ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్న కపుల్ అయితే ఉన్నారనమాట. సో కపులా కాదా అని కూడా తెలుసుకుందాం ఈరోజు. రోషన్ గారు, నందు గారు ఉన్నారు. సో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? షీ స్టడీడ్ ఇట్ వెల్. ఫస్ట్ అది ఉండాలి క్వశ్చన్, ఫస్ట్ ఉండాలి నాకు. మీరు చూసారు ఇంటర్వ్యూ మొత్తం చూడకపోయినా ఆ బిగినింగ్ అయితే చూసారు. యూ గాట్ గుడ్ మార్క్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ డూయింగ్ వెల్. మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను నేను. అయ్యో, ఫస్ట్ క్వశ్చనే, లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూకి వచ్చారు నా దగ్గరికి, అప్పుడు కపులా కాదని రివీల్ చేయమని అడిగితే 300K అయ్యాక నేను రివీల్ చేస్తాను, 300K చాలా త్వరలో అయిపోతుంది అని అన్నారు. 300K దాటి ఇప్పుడు 400 దగ్గరకు వచ్చేసారు, ఇంకా కూడా మీరు కపులా కాదని రివీల్ చేయలేదు. సో మిమ్మల్ని మోసం చేస్తున్నారు గైస్. యాక్చువల్లీ అది మోసం కాదు. అంటే 300K ఛానల్ ఏ ఛానల్లో చెప్పలేదు కదా. ఇప్పుడు వ్లాగ్ ఛానల్ పెట్టాం, అసలు ఏమైనా మరీ అండి మేమందరం ఆడియన్స్ ఎంత పాపం తెలుసా, పాపం వాళ్ళ మొహాలు చూసేనా అట్లా అనిపించాలి కదా మీకు. ఈసారి డెఫినెట్ గా చెప్పేస్తాం. నాకు నమ్మకం లేదురా. ఏంటండి నందుగారు, మీరైనా చెప్పండి, అసలు మరి ఇది ఘోరం కాదా? అక్క చెల్లెలు సిరీస్ కంప్లీట్ అయిపోతే అప్పుడు అక్క చెల్లెలు సిరీస్ బాగా నెగిటివిటీ వస్తుందండి బాబు. అక్క చెల్లెలు సిరీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే డెఫినెట్ గా చెప్పేస్తాం. అయితే అవ్వదు ఇది ఇంకా. నెక్స్ట్ మంత్ డెఫినెట్ ఈ మంత్ అయిపోద్ది, నెక్స్ట్ మంత్ లో చెప్పేస్తాం. ఈ మంత్ షూటింగ్ అయిపోద్దా? ఫుల్ సిరీస్ కంప్లీట్, స్ట్రీమింగ్ కూడా అయిపోతుంది. స్ట్రీమింగ్ కంప్లీట్ అయిపోతుంది. బట్ అక్క చెల్లెలు సిరీస్ కి కొంచెం
మీరిద్దరు చేస్తున్నంత వరకు బాగుంది, ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత అసలు చూడాలనిపించట్లేదు అని చెప్పేసి, అంటే ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఆ పర్సన్ గురించి కాదు. కొంచెం అక్కడ నెగిటివిటీ మొదలైనట్టుంది కదా, అలా కాదు అనిపించలేదు? అంటే బేసికలీ మాకు ముందు వచ్చే వ్యూవర్షిప్ కన్నా అక్క చెల్లెల వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది. అవునా? యా, ఓకే. పెట్టిన 1 డేలో 1 మిలియన్ పక్కా ఉంటుంది. లైక్స్ తగ్గిపోతున్నాయి అంతేనా? అంతా బాగానే ఉంది. అవునా? యా, మీకు ఎలా అనిపిస్తుంది మీరు? నాకెలా అనిపిస్తుంది, అంతా బాగానే ఉంది. అంటే మీరు లైమ్ లైట్ లో ఉండేవారు, ఇప్పుడు మీతో పాటు ఇంకా యాక్టర్స్ తోడవుతున్నారు కదా. అంటే మీరు ప్రతి ఎపిసోడ్ కంటిన్యూస్ గా చూస్తే తర్వాత ఏమవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత జరిగే twists ఎలా ఉంటాయి. సెన్సిటివ్ గా ఉన్న అక్క పార్వతి నుంచి కాళీమాత అవుతారే ఏంటి? అవుతారు లాస్ట్ లో. అవునా? యా, డెఫినెట్లీ. మీరు చెప్పేశారు, ఇలాంటివన్నీ చెప్తారు. అంటే మా ఆడియన్స్ కి రెచ్చగొట్టేది మీరే ఫస్ట్. లాస్ట్ టైం అలాగే రెచ్చగొట్టారు, ఇప్పుడు కూడా. దట్స్ ది ఎండ్ గోల్ అండి యాక్చువల్లీ. కానీ నేను మీ సైడ్ అండి, మీరు అర్థం చేసుకోండి నా బాధ. నాకు తెలుసు ఆన్సర్స్, నేను రివీల్ చేయలేకపోతున్నానని నా బాధ అంతా. వాళ్ళు నన్ను చేయనీయకుండా కట్టిపడేస్తున్నారు. నందుగారు ఈసారి మీరైనా చెప్పాలి నాకు, ఏంటి మీ ఇద్దరి మధ్య రిలేషన్? ఇప్పుడు మన సైడ్ అనిపించుకున్నారు కదా, నాకు తెలుసు ఆన్సర్స్ అయినా మీకు చెప్పలేకపోతున్నాను. అంటే నా గెస్ట్లు ఇలా కూర్చున్నారు కాబట్టి చెప్పట్లేదు ఇంకా. సో చెప్పలేకపోతున్నారు కాబట్టి మేము రివీల్ చేసినంత వరకు కూడా చెప్పొద్దు. మీరు కూడా చెప్పొద్దా? మీరు చెప్పేయచ్చు కదా. లేదు. పోనీ మీ ఇద్దరు ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది అది చెప్పండి నాకు. మీరు చెప్పండి. నేను లాస్ట్ టైం చెప్పాను. అందుకే నవ్వుతున్నారు. ఆవిడ స్మైల్ కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలుసు, ఇంకా అందుకని మీరు ఇంటర్వ్యూ మొత్తం నవ్వుతానంటే ఎలా అండి? అది కూడా చూస్తూ ఉండిపోతారు. అది వేరే ఇప్పుడు ఎలా ట్రావెలింగ్ స్టార్ట్ అయిందంటే మొత్తం రివీల్ చేసినట్టు అయిపోతుంది కదా, ఇంకా దానికి దీనికి డిఫరెన్స్ ఉండదు. అంటే కపుల్ కి ముందు మీరు ఫ్రెండ్స్ అయ్యి ఉండాలి, అక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటది కదా. సో అది ఎలా మొదలైందని అడుగుతున్నాను. కపుల్కి ముందు నుంచి అంటే తను ఫస్ట్ నుంచి ఈ ఫీల్డే. అవును. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా తను నాకు తెలుసు. మీరు ఏ ఫీల్డ్ లో ఉండేవారు ముందు? నేను ఏ ఫీల్డ్ కాదు, జస్ట్ కాలేజ్ చదివేదాన్ని. ఓకే. సో నా ఫ్రెండ్ ద్వారా తను నాకు తెలుసు అనమాట. అలా మేమిద్దరం పరిచయమే, ఫ్రెండ్సే. ఇంకా అలా 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 ఫ్రెండ్స్ అయిన తర్వాత కపుల్ అయిన తర్వాత సిరీస్ చేద్దాం అనుకున్నా. కపులా అన్నదే కదా తెలియదు. తర్వాత అది అంటే మాకు ఇప్పుడు ఏంటి, నెత్తిన పొట్టలేదు, మెల్ల చైన్ లేదు. అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా, ట్రెండ్ మారింది కదా, ఎక్కడ దొరకవు, అస్సలు దొరకట్లేదండి, లిటరల్లీ దొరకట్లేదు. ఇప్పుడు బయటకు వెళ్ళి తాలిబొట్టు ఎవరు వేసుకోరు కదా. ఓకే, మనం కిందకి ఏమైనా చూపించగలమండి? కాల్మెట్లు కూడా వేసుకోరు. అంతే గైస్, నేను అంతకు మించి మీకేం చెప్పలేను. మేబీ ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ఉంటున్నారేమో. సో మనం ఆ ట్రెండీ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి అనుకోవచ్చు. అవునా కాదా అనేది మాకే తెలుసు, మీకు కూడా తెలుసు. సో నందగారు మీ గురించి చెప్పండి. అంటే ఏం చదువుకున్నారు? మీ ఫాదర్ అండ్ మదర్ ఏం చేస్తారు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. మా మదర్ హౌస్ వైఫే, మా ఫాదర్ పెయింటింగ్ కాంట్రాక్టర్ అనమాట. ఓ, సో మీరు తమ్ముడు తమ్ముడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. మీరు ఈ మధ్య డిగ్రీ పాస్డ్ అవుటా? అవును. ఓకే. అక్కడి నుంచి వెంటనే ఇంటూ యాక్టింగ్? అంటే అది అవుతున్నప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. లైక్ నేను రీల్స్ అవి స్టార్ట్ చేయడం అలా. టిక్ టాకా లేకపోతే ఇన్స్టా? లేదు, ఇన్స్టా నుంచి స్టార్ట్. టిక్టాక్ అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. ఓ, అప్పుడు మీ దగ్గర ఫోన్ ఉండిందా? అయితే ఓకే. అంటే ఈ మధ్య కాబట్టి, అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు అసలు ఉన్నారా? నేను ఎక్కడికి వెళ్తే ఇక్కడే ఉన్నా. ఓకే, అప్పుడు ఫోన్ లేదు. అంటే ఇంటర్ 10th చదివి ఉంటుండే. అయితే నా దగ్గర ఫోన్ లేదు. సో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా ఫస్ట్ నుంచి? అవును. అంటే నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అన్నమాట. ఇష్టం అండ్ ప్లస్ ఫస్ట్ అయితే వద్దనే వాళ్ళు, నాకైతే ఇంట్రెస్ట్. ఇంకా అలా తర్వాత రోషన్ పరిచయం అవ్వడం నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. ఓకే. అంటే తను మోటివేషన్ ఇవ్వడం అలా, సో ఇంకా పెరిగింది, ఇంకా స్టార్ట్ చేసాం, ఇంకా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మారుతున్నాయి కానీ యాక్టింగ్ అంటే బేసిక్గా అబ్బాయిలకి ఇట్స్ ఓకే, వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, పడతారు, లేస్తారు. అమ్మాయిల్ని యాక్టింగ్లోకి ట్రై చేయడానికి పంపించడానికి ఒప్పుకోరు కదా మన ఇంట్లో. మన ఇంట్లో ఒక ఫోబియా ఉంటుంది, అమ్మో అసలు అదంతా మనది కాదు, మనకు అవసరం లేదని ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది మన తెలుగింట్లో. మీకు ఎలా ఉండింది ఇన్ ద బిగినింగ్? అంటే మా ఫ్యామిలీ మొత్తంకి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం లేదు. ఓకే. బట్ మా ఫాదర్కి మాత్రం అంటే ఈ ఫీల్డ్ అని కాదు, లైక్ ఏదైనా సరే నువ్వు అచీవ్ అవ్వు, నువ్వు సెటిల్ అవ్వాలి. ఇదైనా సరే నువ్వు అచీవ్ అవ్వు, నువ్వు సెటిల్ అవ్వాలి
అంటే ఇందులో నేను స్టాప్ చేస్తా, అందులో నేను స్టాప్ చేస్తాను ఏం లేదు. ఓకే. మా ఫాదరే నన్ను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు. అంటే మా మదర్ సపోర్టే కానీ లైక్ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే భయం అలా కదా. బట్ ఇంకా మేము స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన అదే సబ్స్క్రైబర్స్ తర్వాత మాకు వచ్చే మంచి కమెంట్స్ని చూసి ఇంకా వాళ్ళకి ఇంకా 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 మంచిగా అనిపించింది. ఇంకా ఇంటర్వ్యూ వచ్చింది, సో వాళ్ళు ఇంకా హ్యాపీ. ఓకే. కాదు రోషన్ గారు, అంటే మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా మీకంటే నందు గారికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అని? ఏదైనా వీడియోస్కి హెల్ప్ అవుతుంది కదా. అబ్బా, ఎంత కమర్షియలైజ్డ్ అయిపోయారు అసలు మీరు. లిటరల్లీ ఎంత కమర్షియలైజ్డ్. ఎట్లా వచ్చినా పర్లేదు వీడియోస్కి హెల్ప్ అవుతుంది కదా. వీడియోస్కి హెల్ప్ అయితే మాకు హెల్ప్ అయినట్టే కదా. బేసిక్ గా నేను ఇట్లా కామెడీ అన్నాను కానీ ఆయన స్ట్రగుల్ మీరు చూడాలనుకుంటే ఇంకొక ఇంటర్వ్యూ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ పడి ఉంటారు ఇప్పుడున్న ఆ లైమ్ లైట్ లో ఉండడానికి అని చెప్పేసి. సో ఐ కెన్ అండర్స్టాండ్. ఏం జరిగినా అక్కడ ఉండాల్సిందే అని మీరు గట్టిగా డిసైడ్ అయిపోయారు. బిజినెస్ మ్యాన్ డైలాగ్, అది డైలాగ్ వద్దులే, మహేష్ బాబు గారిది ఒక డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందా? ముంబైకి ఎందుకు వచ్చాను. ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ లో అలా అంటే తనకి ఇప్పుడు ఫ్యాన్ బేస్ పెరగడం కూడా మెయిన్ రీజన్ రైటింగ్ లోనే ఉంటుంది కదా. సో నేను అనుకోని ఇప్పుడు తనకి ఫాలోయింగ్ పెరిగిపోద్ది అంటే నేను అది రాయలేను, అది రాయకపోతే అది వర్కౌట్ అవుతుంది. అది ట్రూ. మీరు రాసే క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ చూసి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ క్యారెక్టర్ తర్వాతే ఒరిజినల్ నందు, కానీ దానికి ముందు క్యారెక్టరే కదా అంత పాజిటివ్. ఆ క్యారెక్టర్ నుంచి నేను ఇంకా ఈ స్టేజ్ కి వచ్చాను. ఆ క్యారెక్టర్ నుంచి నన్ను ఇంకా లవ్ చేశారు ఇంకా ఇంకా. అది నిజం. కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్ని మీరు రాసే క్యారెక్టర్ ఎంతవరకు ఏమంటారు మారుస్తుంది, ఆర్ మేనిఫెస్ట్ చేస్తుంది అనుకోవచ్చు? అంటే మాక్సిమం ఇప్పుడు అక్క చెల్లెళ్ళు చూస్తున్నారు కదా, అక్క చెల్లెళ్ళు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒరిజినల్ గానే అలానే అనుకుంటారు. ఇప్పుడు క్యారెక్టర్ చాలా మ్యానిపులేట్ చేస్తుంది ఆడియన్స్ ని. ఎగ్జాక్ట్లీ. అక్క చెల్లెలు మధు క్యారెక్టర్, అమ్మాయి పేరు మాధవి, యాక్చువల్ గా ఒరిజినల్ గా మధు అనే పిలుస్తాం. ఓకే. బట్ చాలా మంచి అమ్మాయి తను. బయట మంచి అమ్మాయినా మా అందరికి నెగిటివ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ తిట్టుకోవడం తప్ప అమ్మాయిని పాజిటివ్ గా చూడలేము. నేను అనేది ఏంటంటే అలానే వైస్ వర్సా ఆ క్యారెక్టర్ మిమ్మల్ని ఎలా చూస్తుంది అని, మీ జీవితాన్ని, మీరుండే లైఫ్ స్టైల్ని, మీ థింకింగ్ని ఆ క్యారెక్టర్ మారుస్తుందా? అంటే ఒక యాక్టింగ్ క్యారెక్టర్ మీ ఒరిజినల్ లైఫ్ని ఎలా మారుస్తుంది? యా, ఇప్పుడు నేను యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ కేరింగ్ హస్బెండ్ నేను అలా ఉన్నాను అనుకోండి, మా ఇంట్లో మా హస్బెండ్ ఇలా ఉంటే బాగుంటది కదా అని కామెంట్స్ వస్తాయి. ఓకే. సో రేపు పొద్దున్న మనం ఆ ట్రాక్ లో వెళ్ళేటప్పుడు ఓకే ఇలా ఉంటే బాగుంటది కదా అనేసి ఉంటది. గైస్ ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, మీరు ఎంత వచ్చినా మీరు ఎంత చెప్పినా వాళ్ళు నిజంగా ఇప్పుడు ఇక్కడ కాన్సంట్రేషన్ పెట్టుకుంటుంటే రివీల్ చేయకూడదు అనేసి మేము ఆ విధంగా చెప్తున్నాం. రివీల్ చేయాలనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ చెప్పేసేవాళ్ళం. సో ఆ ట్రాక్ లో ఉంటే, యా ఇప్పుడు చాలా మంది అలా ఉంటే నచ్చుతున్నారు కదా, మనం అలా ఎందుకు ఉండకూడదు అన్నట్టు మనం ట్రై చేస్తాం కొంచెం. సో ఆ క్యారెక్టర్ మనం అలా మ్యానిపులేట్ చేస్తుంది మనల్ని. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని నందు అంటే మీ ఒరిజినల్ లైఫ్లో మీరు అంతే ఏమంటారు స్వభావం, అలాంటి మృదువైన అలాంటి క్యారెక్టరా, లేకపోతే ఫుల్ చిల్ గర్ల్, టామ్ గర్ల్ ఆ క్యారెక్టర్? అంటే నేను బోత్ ఉంటాను అన్నమాట. అవునా? ఆపోజిట్ పర్సన్ ఉండేదాన్ని బట్టే కదా మనం ఉంటాం. అంతే. అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉంటారు సెట్ లో? ఫుల్ అల్లరి చేస్తారా? ఫుల్ అల్లరి. ఓకే. ఫుల్ గోల, ఫుల్ రచ్చ. ఇంకా యాక్షన్ అనేసరికి ఇంకా షిఫ్ట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆనంద్ ఉంటుంది. అమ్మో ఉసిరి వెళ్ళినందు అటు సైడ్ అంటే ఇట్లా మార్చేయగలరా వెంటనే? అంతే మరి. ది మహానటి సినిమాలో 2 డ్రాప్స్ అట్లా 2 డ్రాప్స్ అంటే 2 డ్రాప్లు రావాలండి, కానీ 4-5 డ్రాప్లు అండి పోనండి. కానీ షిఫ్ట్ అయితే ఉంటది, ఎంజాయ్ చేస్తారు మీరు ఉండే విధానాన్ని, సెట్ లో ఉండే ఏమంటారు అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ని ఎంజాయ్ చేస్తారు అనమాట. వాడన్నిటికీ తలూపుతుంది. నేను చెప్తున్నాను ఆవిడ బదులు. ఏంటంటే మీరు తలూపుతారు, నేను ఎలానో నా డైలాగ్ మీరు చెప్తున్నారు కదా, ఇంకెందుకని ఏముంటే ఇట్లా జోక్ చేస్తారు, లేదంటే సైలెంట్ గా ఉంటారు పూర్తిగా. ఆయన పాపం ఇబ్బంది పడుతున్నారు, కనిపించలేదు నాకు. అంటే యాక్చువల్లీ వీళ్ళు ఇప్పుడు కొత్తగా వ్లాగ్స్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశారు కదా, అక్కడ వ్లాగ్ ఒకటి తీస్తున్నారు అనమాట. అది కూడా మీకు కనిపిస్తుంది లేని తర్వాత. సో మీ ఇద్దరు ఇట్లా ఎన్ని ఇయర్స్ అవుతుందో జర్నీ స్టార్ట్ చేసి? ఇప్పుడు మా ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేసి 1 year అవుతుంది, నియర్లీ 1 year అవుతుంది. అంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ముందు ఒక 1 year నుంచి తెలుసు, 1.5 year నుంచి తెలుసు కదా. అప్పుడు ఇట్లా అనుకుంటుండే వాళ్ళ ఇది చేద్దాం ఇట్లా? అంటే లాస్ట్ టైం ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసాం ఇవి కాకుండా. దాని తర్వాత లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేసాం. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి
బాగా reach turn రావడం అయింది. start ఆ తర్వాత అదే ఫుల్ మూవీస్ లాగా కూడా పెడుతున్నట్టున్నారు Yeah, కదా అదే full movies యూట్యూబ్ లో అవి కూడా ఫుల్ వర్కౌట్ అవుతున్నాయి. అవి ఫుల్ మూవీస్ లో పెడుతున్నాం, సెపరేట్ కాంటెంట్ కూడా చేస్తున్నాం ఫుల్ లాంగ్ వీడియోస్ కోసం. లాంగ్ వీడియోస్ కి సెపరేట్. షార్ట్ కాంటెంట్ వేరు, లాంగ్ ఫామ్ కాంటెంట్ వేరు. ఓకే, ఇక్కడ పెట్టే ఎపిసోడ్స్ కంటే ముందు అక్కడ ఫుల్ ఎపిసోడ్స్ చాలా పెట్టేస్తున్నారని కూడా ఇక్కడ కామెంట్లు పెడుతున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి, నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి అంటే యూట్యూబ్ లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, వెళ్ళి చూడండి అని చెప్పి కొంతమంది రిప్లై అంటే ఇస్తారు. యూట్యూబ్ కి ఇన్స్టాగ్రామ్ కి నేను ఒక సెర్టన్ పీరియడ్ స్పేస్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ ఆడియన్స్ సెపరేట్ ఉంటారు కదా, అక్కడ ఆడియన్స్ సెపరేట్ ఉంటారు కదా అనేసి. యూట్యూబ్ లో ఆల్రెడీ 22 ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయాయి. ఇన్స్టాలో 5th ఎపిసోడ్ అవుతుంది. అదే ఇక్కడ చూడాలనుకున్న వాళ్ళు అక్కడ చూసేసి వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఆడియన్స్ అక్కడ టర్న్ అవుతారు కదా. సో నందు గారు మీరు చెప్పండి, అంటే ఆ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? ఎలా ఉంది బయట మాట్లాడే తీరు కానీ మిమ్మల్ని చూసే ఆలోచన ఎలా ఉంది, ఎలా మారింది అసలు జనాల్లో? లైక్ అప్పుడు అంటే అందరికీ ఎవరికి తెలీదు కదా. సో అప్పుడు తెలియని వాళ్ళందరూ ఇప్పుడు గుర్తుపట్టి వచ్చి మాట్లాడి వీడియోస్ కోసం చెప్పి ఎలా చేస్తున్నామని, ఇంకా సెల్ఫీస్ అవి తీసుకొని, అంటే మనం నార్మల్గా ఉన్నప్పుడు ఇచ్చే రెస్పెక్ట్ వేరు, బట్ వన్స్ ఇంకా ఫేమస్ అయిన తర్వాత ఆ రెస్పెక్ట్ ఇంకా ఫ్యామిలీలో కూడా మారుతుంది. అవునా? ఇప్పుడు ఇంట్లో మారిందా? యాక్సెప్ట్ చేశారా ఈ యాక్టింగ్ కెరియర్ ని పూర్తిగా? చెప్పాను కదా మా ఫాదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారని. సో నేను మా ఫాదర్తో డిస్కస్ చేసి నేను ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్తే మా ఫాదర్ ఓకే చెప్పారు. ఓకే, నా గోల్ ఏంటంటే ఇంకా మూవీస్లోకి వెళ్ళాలి, దీంతో ఇంకా మూవీస్లోకి వెళ్ళి ఇంకా అచీవ్ అవ్వాలి, ఇంకా ఫేమస్ అవ్వాలి. ఇంకా మా ఇద్దరు గోల్ అదే, ఇంకా ఫేమస్ అవ్వాలి. అవును. ఎంత ఫేమస్ అంటే దేనికి మనిషి ఆశోద అంటే అంటారు కదా, ఒక లిమిట్ ఉండదు దేనికి కూడా. అంటే వెళ్ళినంత వరకు ఇంత అని ఉండదు, ఎంతవరకు ఉంటే మనకి ఎంతవరకు రాసి పెట్టుంటే అంతవరకు. ఓకే, మూవీస్ లో అయితే కనిపించాలి, అది మాత్రమే ఫైనల్ గోల్. దానికోసమే ఇదంతా కష్టపడుతున్నారు. బట్ ఈ సారీస్ వేసుకోవడం ఎలా ఉంటుంది? ఇదంతా ఒక ట్రెడిషనల్, ఎప్పుడు మీరేమో మోడర్న్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు, మరి సిరీస్ లో మాత్రం ఎప్పుడు ట్రెడిషనల్ వైఫే ఉంటుంది. అంటే మోడర్న్ అంటే డ్రెస్సెస్ లో అని కాదు, లైక్ ఈ తాలిబొట్టు, సిరీస్ లో అయితే ఇక్కడ బొట్టు తాళి అన్నీ ఉంటాయి కదండి. అంటే రిలేటబిలిటీ ఉంటది కదా, ఆ రకంగా అయితే రిలేటబిలిటీ ఉంటది అనేసి. ఓకే, వాళ్ళలో ఇప్పుడు ఆడియన్స్ చూసే వాళ్ళలో సేమ్ నేను కూడా ఇలానే ఉంటా కదా, ఇక్కడ బొట్టు పెట్టుకుంటా కదా, తాళి ఉంటది కదా, సారీస్ వేసుకుంటాను కదా, ఆ రిలేటబిలిటీ ఉంటది అనేసి ఆ రకంగా తయారు చేయడం. అది ఈజీగా ఉంటుందా ఇలా నార్మల్ ట్రెడిషనల్ లేకుండా జీన్స్ షర్ట్ ఇలా? నేను రెండిట్లోని కంఫర్ట్, ఏదైనా కంఫర్టబుల్ గా ఉంటుంది. మీకు మంచి ఏమంటారు పార్ట్నర్ దొరికారండి కదా, ఏ దానికి ఇబ్బంది ఉండదు మీకు. అంటే నేను వేరే వర్డ్ నార్మల్గా యాక్టర్ అని అందాం అనుకున్నా, యాక్టర్ కాదు పార్ట్నర్ అనాల్సి వచ్చింది. కానీ మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఈవిడతోనే యాక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఇంకొకరు వచ్చారు, వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తారు సెట్లో? ఎవరు హర్ట్ అవ్వకూడదు, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, మరి ఎలా? యాక్టర్స్ పెరిగే కొద్దీ మనం కూడా కొంచెం కాన్షియస్ ఉండడం ఉంటుంది కదా. సో ఎవరిని హర్ట్ చేయకుండా చేయాలంటే కష్టమైన పనే, బట్ తప్పదు. అంటే రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ మూడు నేనే కాబట్టి ఇంకా టఫ్ అది. ఓకే, సో బట్ స్టిల్ మేనేజబుల్. అందరూ మంచి వాళ్ళు దొరికారు నాకు ఫస్ట్ థింగ్. ఫాదర్, మదర్ అండ్ ఆల్సో ఇప్పుడు మధు క్యారెక్టర్ అందరూ. కానీ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది బేసిక్ కదా. అంటే వాళ్ళు బయట కూడా కనిపించిన అది ఎక్కువ ఫేమస్ అవుతున్న కొద్దీ ఈవిడ వల్లే వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, ఈవిడ వల్ల ఇది అయిపోయింది అని బయట వాళ్ళని తిట్టడం, ఇది చేయడం చేస్తూ ఉంటారు. అట్లాంటి రోల్కి ఒప్పుకోవాలంటే కూడా మీరు ఎంత ఒప్పించి ఉండాలి అని కష్టపడి. నేను ఫస్ట్ టైం స్క్రిప్ట్ చెప్పా తనకి. స్క్రిప్ట్ చెప్పినప్పుడు రోషన్ నువ్వు నన్ను కంపల్సరీ ఎవరితో కొట్టిద్దాం అనుకుంటున్నావు కదా అని అన్నారు. ఫస్ట్ డే లాగా అదే వచ్చింది. అలా కాదు అంటే నేను క్యారెక్టర్ వైజ్ చూస్తారులే, ఈ రకంగా చూసిన కామెంట్స్ అలానే వస్తాయి, బట్ స్టిల్ మనం ఎండ్ ఆఫ్ ద సిరీస్ నీ క్యారెక్టర్ ఇది కాదు, ఇది చెప్దాం, జస్ట్ యాక్టింగ్ పరంగానే చెప్పేద్దాంలే అని అంటే ఓకే అన్నట్టు అన్నది. ఇది 3 schedules లో ఫినిష్ చేసాం. ఇంకొక 2-3 ఎపిసోడ్ షూట్ బ్యాలెన్స్ ఉంది, చేయాలి. దీని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి అసలు, ఎలా మొదలైంది స్టోరీ? అక్క చెల్లెల్లో యాక్చువల్ గా ఇప్పుడు ఫెబ్లో రావాల్సింది. ఓకే, అప్పుడు స్టార్ట్ చేసాం కదా, ఒక 2 days షూట్ చేసాం. మధు ప్లేస్ లో వేరే క్యారెక్టర్ ఉండేది యాక్చువల్గా. సో వాళ్ళ ఇంట్లో కొన్ని రీజన్స్ వల్ల అక్కడతో స్టాప్ అయింది. నేనేం బిలీవ్ చేస్తా అంటే ఒకటి ఆగిందంటే అది ఎందుకు ఆగిందో అనేది నేను పట్టించుకుంటా, దానికంటే ఇంకా బెస్ట్ వస్తుందేమో అన్నట్టే నేను ఆలోచిస్తా. సో అక్కడికి అలాగ ఆపేసి అలా మళ్ళీ నాన్ స్టాప్ రెగ్యులర్ షార్ట్స్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా స్క్రిప్ట్ అప్పటికన్నా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాక ఈ మధు క్యారెక్టర్ రావడం మంచి హిట్ అయింది. ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది, ఇంకా మంచి హిట్ అయింది అంటారు. సో మీరు చెప్పండి నందుగారు, రోషన్ గారి హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది ఆన్ సెట్, అసలు ఎలా ఉంటారు? అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు, రైటింగ్ చూసుకుంటారు, యాక్టింగ్ చూస్తారు,
హౌ హార్డ్ వర్క్ హీస్? తన అయితే చాలా హార్డ్ వర్కర్ అండి నిజంగా, సీరియస్లీ. అంటే లైక్ ఎవరైనా ఏం చేసినా లైక్ రైటింగ్ రాస్తారు, ఏదో ఒకటి చేస్తారు, రైటింగ్ లేదా ఎడిటింగ్ లేదా డైరెక్షన్, ఏదో ఒక్కొక్కటే చేస్తారు. బట్ దీని 3 చేస్తాడు, ఆల్రౌండర్ లాగా. యాక్టింగ్ కూడా చేస్తాడు, ఎడిటింగ్ తనే చేసుకుంటాడు, స్క్రిప్ట్ తనే రాస్తాడు, డైరెక్షన్ తనే చేస్తాడు, మొత్తం లైటింగ్స్ కూడా ఎలా పెట్టాలి తనే చెప్పేస్తాడు. ఓకే. లైక్ అన్ని ఉన్న వాళ్ళు ఉండడం చాలా రేర్. ఎగ్జాక్ట్లీ, చాలా రేర్. అన్ని చెయ్యాలంటే చాలా కష్టపడాలి. అది నిజం. ఎప్పటికప్పుడు వీక్లీ స్క్రిప్ట్స్ రాసుకోవాలి, దానికి ఎడిటింగ్ కి వెళ్ళాలి, వచ్చి డైరెక్షన్ చేయాలి, మళ్ళీ తన యాక్టింగ్ చేయాలి. నిజంగా నాకైతే తన స్క్రిప్ట్స్ అంటే చాలా ఇష్టం. తనకు కూడా ఆల్రెడీ చెప్పాను నేను, నీ రైటింగ్ స్కిల్స్ అంటే నాకు చాలా ఇష్టం అని. అండ్ ఆల్సో ఆ డైరెక్షన్ చేసే విధానం అవన్నీ అయితే ఇంకా ఎక్సలెంట్. మేము ఉండి చూడడం, తను చెప్పడం, మేము చేసేయడం. డైరెక్టర్ గా ఎక్కువ ఇష్టమా లేకపోతే ఆర్టిస్ట్ గా ఎక్కువ ఇష్టం అంటారా? మీ హస్బెండ్ కి ఎక్కువ ఇష్టమా, డైరెక్టర్ కి ఎక్కువ ఇష్టమా? 2 విధాలుగా ఇష్టం. ఏదో ఒక విధంగా చూస్తే ఇంకో విధంగా తగ్గిపోతారు కదా, సో 2 విధాలుగా ఇష్టపడాలి. 2 విధాలుగా ఇష్టపడాలి. కానీ అన్ని మేనేజ్ చేయగలిగినప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరు లేకపోయినా మనం చేసేసుకో. అదే మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన పని ఉండదు. లైట్ మీరే పెట్టేసుకోవచ్చు, కెమెరా మీరు పెట్టేసుకోవచ్చు, అన్ని కెమెరా కొంచెం ఎక్కువ స్కిల్స్ కావాల్సిన మినిమం అయితే వచ్చేస్తుంది కదా మీకు. తను కెమెరా కూడా కొంచెం హ్యాండ్లింగ్ అంటే లైక్ ఏ పోర్షన్ నుంచి పెట్టాలి అవి కూడా తనే చెప్తాడు. అంటే బ్లాగ్స్ అవన్నీ ఇంకా యాజ్ ఎ డైరెక్టర్ గా మనమే చెప్పుకోవాలి కదా. అది షార్ట్ సిరీస్ అవనియండి, సినిమా అవనియండి, డైరెక్టర్ చెప్పుకుంటారు. ఓకే. లాస్ట్ టైం నేను అడిగినప్పుడు మీరు ఆయన మర్చిపోయినా సరే డైలాగ్స్ యాజ్ టీజ్ ఒకసారి చదివింది అలానే గుర్తుపెట్టుకుని ఇదిగో ఇది మర్చిపోయారు మీరు అని చెప్తారంట కదా. నిజమే. అంత మైండ్ పవర్ ఉంటుందా? ఇప్పుడు ఒక మనం ఏమంటారు తెలుగులో ఇవి ఉంటాయి కదా, అవి చెప్పిద్దామండి ఒకటి. అంటే నాకు ఎలా అంటే మీరు అన్నప్పుడు అర్థం కాకపోయినా ఒక 2 seconds తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తుంది బుర్రలోకి. ఇప్పుడు అదే నాకు కావాల్సింది. ఇప్పుడు తెలుగులో నీ నూనె నా నూనె ఇది ఒకటి ఉంటది కదా, సో నేను ఇది చెప్తాను యాషీజ్, మీరు నాకు తిరిగి చెప్పండి. నాకు మీ అంత తెలియలేదు కాబట్టి నేను ఫోన్ చేసి చెప్పొచ్చు, మీరు అలానే చెప్పాలి నాకు. ఓకే. నా నూనె నీ నూనె అని నేను అన్నానా, నీ నూనె నా నూనె అని నేను అన్నానా, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. ఓకే డన్, చెప్పండి. నా నూనె నీ నూనె అని అన్నానా, నీ నూనె నా నూనె అని అన్నానా, నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ చెప్పింది. అన్ని నేను అన్నానా, అని నేను అన్నానా ఉంటుంది అంతే మధ్యలో. బట్ సూపర్, మీరు చెప్పారని ఆనందపడుతున్నారు. మరి ఆ రోజు చెప్పిన దానికి న్యాయం జరగాలి కాబట్టి ఇప్పుడు రోషన్ గారితో చెప్పారు. మీరు చెప్పారు మీకు రామ్ చరణ్ గారికి ఏం జరుగుతుంది, పేర్లు మీ పేరు నా పేరు నా పేరు మీ పేరు వస్తుంది. మధు పేరు తినకొస్తుంది, నందు అని మధుని పిలుస్తా, లేదంటే మందు అయిపోతుంది. మధు కలిపి మందు అవుతుంది. ఇక్కడ నూనె తప్ప ఇంకే పేరు లేదు, మీరు ఎక్కడ నూనె ఉంటది కాబట్టి చెప్పండి. ఇప్పుడు మీకు ఆవిడ నేర్పిస్తారు ఎలా చెప్పాలని. నేను మర్చిపోతాను ఈ లోపు. లెట్స్ డు ఇట్ గైస్. అబ్బే మీరు అసలు డైరెక్షన్ ఇవన్నీ చేసేవాళ్ళు మనకు తగ్గొద్దండి అక్కడ. నాకు తెలియ నీ నూనె నా నూనె అని నేను అన్నానా, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. ఇది నేను మధ్యలో ఒక లైన్ ఎగరగొట్టాను, మీరు ఈజీగా చెప్పండి అట్లా. నీ నూనె నా నూనె అన్నానా అని నేను అన్నానా అలా చెప్పంటారు. ప్రాంప్ట్ ఇస్తారు ఆవిడ మీకు. అంటే మా సెట్ లో అలాగే జరుగుతుంది, ప్రాంప్ట్ ఇస్తుంటే చెప్పడం. ఓకే. మధు పెన్ సీరియస్ సీరియస్ అలా పక్క నుంచి ప్రాంప్ట్ ఇస్తా ఉంటాను. నేను తనకి తను నాకు, అంటే నేను వేరే ఆర్టిస్టులకి ఎలా ఇస్తాను. ఓకే నైస్. సో ఇప్పుడు చెప్పండి, అయినా వదిలిపెట్టాను. నీ నూనె నా నూనె అని నేను అన్నానా, నా నూనె నీ నూనె అని నేను అన్నానా, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. నీ నూనె నీ నూనె లాస్ట్ కాదు మొత్తం చెప్పాలి. మా వాళ్ళు ఇప్పుడు మీరేంటి ఎగ్జామ్ పెడుతున్నారా, వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నారా కొంచెం ఇది ఉండి. అదే లాస్ట్ లో అదొకటి వేసుకుందాం. ఇది నీ నూనె నీ నూనె ఏం ఆయిల్ అండి? ఫ్రీడమ్ రిఫండ్ ఆయిల్, పారాచూట్ ఆయిల్, కొబ్బరి నూనె. సో ఇట్లే జోక్ ఉంటుంది సెట్ లో, ఉండాలి కదా యాక్చువల్లీ. అంటే మరి ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే అవ్వదు అసలు. అది ఎంత అంటే ఆ సీన్ జరిగే ముందు ఆ మూడ్ లోకి వెళ్ళినా పర్లేదు, కానీ ఆ సీన్ కోసం రోజంతా అదే మూడ్ లో ఉంటే డిస్టర్బింగ్. బట్ ఎవరో ఒకరు స్ట్రిక్ట్ గా ఉండాలి కదా. ఎవరు మీ టీంలో అలా బలయ్యేది? మీరేనా? అదే మిమ్మల్ని చూస్తారు. ఎవరు స్ట్రిక్ట్ గా ఉంటారా? నేనే ఉంటా. మీరే ఉంటారా? అందరూ చిల్లి ఉంటారు, నేను ఒక్కనే. మీరు ఉండరు అని అడిగారు ఏమన్నా నన్ను చూస్తే.
స్ట్రిక్ట్ గా ఉండరా మీరు? అలా నవ్వుతూ పడేస్తారు అందరినీ. అసలు ఉండరు. అవునా? గోల గోల. ఎన్ని టేకులు తీసుకుంటారు? టేక్స్ ఫాస్ట్ గా అయిపోతాయి యాక్చువల్గా. అంటే థర్డ్ క్యారెక్టర్ ఎవరైనా లేకపోతే ఓన్లీ మా ఇద్దరి మీద సిచ్యువేషన్స్ రన్ అయితే మాత్రం అది ఒక 20 minutes 25 minutes కాంటెంట్ వన్ డేలో షూట్ చేసేస్తాం మేము. ఓకే. ఒక 15 reels వరకు షూట్ చేసేస్తాం మేము ఓన్లీ మా ఇద్దరు ఉంటే. అంటే వేరే సెపరేట్ క్యారెక్టర్ యాడ్ అయితే అది ఆబ్వియస్లీ టైం టేకింగ్ ప్రాసెస్. అంటే వాళ్ళకి స్క్రిప్ట్ చెప్పాలి, వాళ్ళకి టేక్స్ తీయాలి కాబట్టి. ఇంకా థర్డ్ క్యారెక్టర్ లేకపోతే మా ఇద్దరం అయితే ఒక ఈజీ 12 to 15 షార్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. లాంగ్ ఫామ్ అయితే ఒక 20-25 minutes కాంటెంట్ తీసేస్తాం ఈజీగా. ఓకే. ఒక బెస్ట్ సీన్ మీ సెట్ లో జరిగింది ఒకటి చెప్పండి నాకు ఈరోజు. బెస్ట్ మెమరీ, బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు అలా గుర్తుండిపోయింది అలాంటి ఏం లేవంటండి. అంటే మీరు అసలు షూట్ లో మంచి మెమరీస్ ఏమి నా వల్ల ఏదైనా అయి ఉండొచ్చు. ఏదైనా అంటే ఇన్ని మంత్స్ అయింది కదా, సో గుర్తు చేసుకుంటున్నా. చేసుకొని చెప్పు. 2 seconds గ్యాప్. ఒకటైనా శ్రీమతి గారి షూటింగ్ మీరు హింట్ ఇస్తున్నారా? అంటే తను నాకు చెప్పింది యాక్చువల్గా. మీ మూమెంట్ మీరు చెప్పండి, పర్లేదు. ఆవిడ మూమెంట్ ఆవిడ చెప్తారు. ఫస్ట్ తను అడగండి. అంటే ఇప్పుడు అదేంటి, ఇప్పుడు లేడీస్ ఫస్ట్ కదా, భార్య ముందు భర్త తర్వాత. అంతే 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 అంతే. లేడీస్ ఫస్ట్, భార్య ముందు. భార్య ముందు, భార్య ముందు. ఎస్ భార్య ముందు. ఓకే. అందుకే ఇప్పుడు అన్నిట్లో ముందు ఉన్నారు. అది ఏ విషయంలో అవని ముందే ఉన్నారు. అంతే కదా. అంతే. ఎందుకు నవ్వుతున్నారని కూడా అర్థం కాదు పాపం వాళ్ళకి. తిట్టుకుంటూ ఉంటారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఐఎమ్ సారీ. నా తప్పేం లేదు అసలు. మీరు చెప్పండి, ఇంత టైం ఇచ్చాను మీకు. బెస్ట్ మూమెంట్ అంటే ఒక 1 day తనకి ఫుల్ బిల్ వేసాం అనమాట షూట్. అంటే అది 100K కొట్టినప్పుడు అనుకుంటా, ట్రీట్ పార్టీ కోసం అని షూట్ అవుతున్నప్పుడే కెమెరామెన్స్ నేను కలిసి బ్లింకిట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్ని మా సెట్ లోనే ఉన్నాయి. ఓకే. అదంతా ఫుల్ బిల్ నాకే. కాదు, పార్టీ అంటే ఆయనకి ఇస్తారా, మీరు ఆయనకి పార్టీ ఇవ్వాలి కానీ గిఫ్ట్ బిల్ ఇచ్చారు. అది బెస్ట్ మూమెంట్ అసలు. వా, మీకేంటంటే నాకదే బెస్ట్ మూమెంట్. ఇది పర్సెంట్ చిల్లు పడింది కదా. అంటే శ్రీమతి గారు, హాయ్ శ్రీమతి గారు అని సిరీస్ చేసాం, అది బాగా రీచ్ వెళ్ళింది యాక్చువల్లీ. సెకండ్ ఎపిసోడ్ మౌంటేజెస్ తీసినప్పుడు ఆ మౌంటేజెస్ అని నేను అనుకున్నట్టు బాగా వచ్చాయి అనమాట. ఏదైనా సీన్ బాగా వస్తే నాకు ఆ సెట్ లో ఆ రోజంతా కొంచెం బాగుంటది, హ్యాపీగా ఉంటది. ఎడిట్ లో కూడా ఓకే నేను అనుకుంటూ వచ్చింది ఆ రకంగా. సో ఆ రోజు ఎక్కువ ఇన్ని మంత్స్ చేసే ప్రాసెస్ లో అది ఆ రోజు కొంచెం బాగా షూట్, ఆ మౌంటేజెస్ కరెక్ట్గా రావడం నాకు నచ్చింది అనమాట. ఓకే, అది బెస్ట్ మూమెంట్. ఎటు తిరిగి ఆ కెమెరా డిపార్ట్మెంట్, యాక్టింగ్, ఇలాంటి మూమెంటే ఉంది. అంటే ఇంకా మొత్తం ఉండదు అందులోనే కాబట్టి ఆ రకంగా. ఓకే, అది అలా ఉండిపోయింది, అదే ఉంటుంది, అదే పోతూ ఉంటుంది. ముందుకి వెనక్కి ఎటు వెళ్ళేది లేదు, ఇంకా దీంట్లోనే ఉన్నారు కాబట్టి. సో నందుగారు మిమ్మల్ని అడగలిపోయింది సార్, ఆయన అడిగాను నేను ప్రతి ఇంటర్వ్యూలో నాకు ఈ 2 questions మ్యాండేటరీ ఉంటాయి. మీరు ఇంటర్వ్యూ చూసుంటే ఈయనదైనా మీకు తెలిసి ఉంటుంది నేను ఏం అడుగుతానని, లేకపోతే ఆయన చెప్పేసి ఉంటారు కదా. నేను అడుగుతాను, అడగండి. మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఈ 2 questions మ్యాండేటరీ అడుగుతాను ఎవరినైనా. సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మొత్తం జర్నీలో? అంటే ఒకసారి మా ఇంటికి మా రిలేటివ్స్ వచ్చారనమాట, లైక్ మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్. ఓకే. అయితే నేను నా పని చేసుకుంటున్నా, వాళ్ళ పని చేసుకుంటున్నా, నేను ఏం చేయట్లేదు, నా ఫోన్ చూసుకుంటున్నా. అయితే మా నాన్న నా రీల్స్ ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర పెట్టి నా కూతురు రీల్స్ చేసింది చూడండి అని ఇచ్చాడు. ఇంకా నాకు అంటే నాకు చెప్పకుండానే నా ముందు ఇచ్చాడు. వాళ్ళు నాకు చూస్తా అనుకొని చూస్తున్నారు, ఇంకా లోపల ఒక టైప్ ఆఫ్ ఆనందం. నాన్న చూపించారు కాబట్టి మనమే చూపించుకోవడం మామూలు, ఇదిగో నా కూతురు అని చూపించడం ప్రౌడ్ గా అనిపిస్తుంది. సో అది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఈసారి ఏమైనా మారుస్తారా మీరు? మాది అంటే తిని చెప్పింది కంటే గుర్తొచ్చింది, మా పేరెంట్స్ అంటే లాస్ట్ టైం నేను చెప్పా కదా, అంటే చెయ్యు అని చెప్పరు, చెయ్యొద్దు అని చెప్పరు, కానీ ఇండైరెక్ట్ గా మా పేరెంట్స్ మా ఇద్దరు కలిపి ఒక షాప్ ఉందన్నమాట. ఆ షాప్ దగ్గర కస్టమర్స్ ఎవరు వచ్చినా మా అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా, మా అబ్బాయి ఛానల్ తెలుసా అని అంటే ఏ ఛానల్ ఉంటుంది మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఓ మీ అబ్బాయా అని అంటారు. ఈ మధ్య కాంటెంట్ చూసిన వాళ్ళైతే
లేదంటే సబ్స్క్రైబ్ చేపిస్తా. దగ్గరుండి రీల్స్ కాంటెంట్ ఒక ఫుల్ కాంటెంట్ చూపించేంత వరకు పంపించడు ఆయన. బట్ దే ఆర్ ప్రౌడ్, మీకు చెప్పకుండా మీకు తెలియకుండా వెనక. అంటే అది సపోర్ట్ చేసినప్పుడు చేయనప్పుడు చెప్పలేదు, ఇలా చేస్తున్నప్పుడు కూడా చెప్పరు. ఆబ్వియస్లీ చెప్పారు. ప్రౌడ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు అస్సలు ముందు చూపించారు. అది కూడా కొడుకు విషయంలో అయితే అసలు చూపించారు. సో అలానే మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అంటే లైక్ ఇందులోనే జరిగింది అనమాట. యాక్టింగ్లోనే. ఓకే. అంటే మా అమ్మ సైడ్ నుంచి. సో మా అమ్మకి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు తీసుకుంటారని చెప్పా కదా. సో మా అమ్మ సైడ్ వాళ్ళు కొంచెం ఇదిగా తీసుకొని చెప్పడం, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎందుకని చెప్పడం. మా అమ్మ ఒక రోజు నా మీద ఫుల్ సీరియస్ అయిపోయింది. ఓకే. అది నాకు నచ్చలేదు. తర్వాత ఇంకా ఏం తిన లైఫ్ లో అవ్వలేదు ఇలాంటి ఆడపిల్ల నేను ఎక్స్పెక్ట్ చేసి తిన లైఫ్ లో ఏం అవ్వలేదు ఏంటి నాకు తెలియదు ఇంతవరకు. ఓకే. మన ఇంట్లో అనకపోయినా పక్కన వాళ్ళు డెఫినెట్ గా ఒక పుల్ల వేసేస్తారు, ఎందుకు అవసరమా ఆ పిల్లని ఎందుకు పంపిస్తున్నారు వీడియోస్ కది ఇదని. బట్ నాకేంటంటే ఎండ్ ఆఫ్ ద డే మా అమ్మ ఏమనుకున్నా మా నాన్న ఏమనుకున్నా నాకు నా కెరీర్ ఇంపార్టెంట్. బట్ వాళ్ళ సపోర్ట్ అంటే అలా స్ట్రాంగ్ ఉంటే మనం చేసేది రైట్ అయితే వాళ్ళు కూడా ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు కదా. అలా అనుకున్నా కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఇంకా పెరిగింది ఇప్పుడు. అదే ముందు మనం స్ట్రాంగ్ గా నిలబడాలి అంతే కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే కొత్తగా ఏం రాబోతుంది మీ వైపు నుంచి? 600K కి రివీల్ చేస్తారంట. లేదు బ్లాగ్ ఛానల్లో రివీల్ చేసేస్తాను నెక్స్ట్ మంత్. అంటే అక్క చెల్లెలు సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ అయిపోయిన నెక్స్ట్ వీడియోనే మా ఇద్దరి మీద వీడియో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ష్యూర్ గా. చేయకపోతే ఈ వీడియో కింద వచ్చి కామెంట్ వైష్ణవి గారికి డైరెక్ట్ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో. నన్ను వదిలేయండి కదా, నాకు సంబంధం లేదు. ఏమున్నా సరే వాళ్ళిద్దరినే తిట్టండి, నేను జస్ట్ ఏమంటారు ఆడియన్స్ మాత్రమే, ఎంటర్టైన్ చేయండి అంతే. జస్ట్ ఎంటర్టైన్ చేయండి. సో నెక్స్ట్ సిరీస్ ఏంటి, ఏం రాబోతుంది? నెక్స్ట్ సిరీస్ అంటే ప్రతి ఒక్కరికి బాగా కావాల్సింది, ప్రతి ఒక్కరు ప్రేమించేది ఏముంటది ఈ ప్రపంచంలో? డబ్బులు. ఓకే. డబ్బుల మీద ఒక సిరీస్, షార్ట్ సిరీసే. కానీ దీన్ని ఎంత లవ్ చేశారో దాన్ని డబ్బులు లవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే. డబ్బులు అన్నారు కాబట్టి ఎంత ఇస్తున్నారు నందు గారు మీకు? అదంతా చెప్పకూడదు. మీరు ఏది చెప్పొద్దండి, ఏది చెప్పొద్దు. మీరు ఎంత సంపాదిస్తున్నారు ఈ సిరీస్ ఇవన్నీ స్టార్ట్ చేశాక? యూట్యూబ్లో ఎంత సంపాదిస్తున్నారు? ఒక హైయెస్ట్ రెవెన్యూ ఏంటి మీరు తీసుకుంది? హైయెస్ట్ రెవెన్యూ అంటే ఫస్ట్ రెవెన్యూ అయితే చెప్పగలను. సరే, ఫస్ట్ రెవెన్యూ చెప్పండి. ఫస్ట్ రెవెన్యూ ఒక 28,000 చేంజ్ అనుకుంటా. ఓకే. ఫస్ట్ రెవెన్యూ ఛానల్ పెట్టిన 1 month లోనే, 1.5 month లోనే. ఓ నైస్. మేము అక్టోబర్లో స్టార్ట్ చేసాం, నవంబర్లో మానిటైజ్ అయింది. మాకు జాన్కి అమౌంట్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. సో 28,000 చేంజ్. సూపర్. మీరు కపుల్ కాబట్టి నీ కపుల్ని అడిగే ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను. ఎంత స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి మేము రివీల్ చేయకపోతే యాంకర్ వైశ్య అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో, అక్కడే డైరెక్ట్ డిఎం చేయండి. ఎడిటర్ గారు మీరు కట్ చేయండి. సో మీరు కపుల్ కాబట్టి నందు గారిలో మీకు బాగా నచ్చేది ఏంటి రోషన్ గారు? నందు గారే. అంటే సెపరేట్ గా ఇది నచ్చుతుంది, మీరు మ్యూజిక్ వేయకపోవాలి చెప్తాను మీ పని. అంటే సెపరేట్ గా ఇది నచ్చుతుంది ఇది నచ్చకపోదు అంటే హాఫ్ నచ్చినట్టు. ఓవరాల్ అన్ని నచ్చితేనే ఒక పర్సన్. రైటర్ తెలివితేటలు ఇవన్నీ. రైటర్ తెలివితేటలు అని కాదు, అంటే పర్సనాలిటీ కాకుండా ఇన్ పర్సన్ ఏం నచ్చుతారు అనేది చెప్పండి. ఇప్పుడు ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయికి ఒక ఎక్స్ట్రోవర్ట్ అమ్మాయి పరిచయం అయితే ఎలా ఉంటది? ఆ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది కదా. అలా సెట్ అవుతుంది అని అనిపిస్తుంది. అంటే నేను యాక్చువల్ బేసికలీ ఇంట్రోవర్ట్ అనమాట, బయట ఎక్కడికి వెళ్ళిన చాలా ఇంట్రోవర్ట్. సో తన పక్కన ఉంటే నేను ఆ ఇబ్బందులు పడక్కర్లే, అందరిని మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఆవిడ ఇంట్రోవర్ట్ లకు కూర్చున్నారు, మీరు ఎక్స్ట్రోవర్ట్ లా మాట్లాడుతున్నారు, తప్పలేదు. ఆన్ స్క్రీన్ కదా ఇది, ఆఫ్ స్క్రీన్ అయితే ఇంకా చేంజ్. అంటే తను వేరేలా షిఫ్ట్ కొడుతుంది, తను ఎక్స్ట్రోవర్ట్ అవుతుంది, నేను ఇంట్రోవర్ట్ అవుతా. ఇది రివర్స్ అనమాట. ఆవిడ కంటిన్యూస్ కీప్ ఆన్ స్మైలింగ్ ఉన్నారు తెలుసా. నాకు తెలుసులేండి మీ నవ్వుకు ఫ్యాన్స్ ఉన్నారని, ఇంత మాత్రాన ఇంకా. సో మీకేం నచ్చుతుంది రోషన్ గారిలో? నేను చెప్పింది కాకుండా యాజ్ ఎ పర్సన్ గా లేదంటే ఇన్ పర్సన్ చూడ్డానికి? ఓకే, ఇన్ పర్సన్. ఓకే. అయిపోయింది. స్మైల్ బాగుంటుంది. ఇంతసేపు ఆలోచించి స్మైల్ ఇష్టం నాకు. ఓకే. పర్సనాలిటీ వైజ్
అంటే ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని ఎక్కువ ఇది చేయకుండా అందరినీ ఈక్వల్గానే చూస్తాడు. ఓకే. అంటే తనకి హర్టింగ్ ఉన్నా ఎదుటి వాళ్ళ మీద చూపించడు, తను లోపల ఉంచుకొని ఇంకా కామ్ డౌన్ అయిపోయి అలా మూవ్ ఆన్ అయిపోతాడు. ఓకే. ఇంత బాగా అర్థం అది నాకు నెగిటివ్ పాజిటివ్ నాకే అర్థం కాదు. అంటే మీరు నన్ను ఏమైనా అన్నారనుకోండి, నేను హర్ట్ అయినా మళ్ళీ నేను అంటే మీరు ఎక్కడ ఫీల్ అవుతారో నేను ఆలోచిస్తా. వావ్, దట్స్ ఎ అది గ్రేట్. పాజిటివ్ నెగిటివ్ నాకే అర్థం ఇన్ కావట్లేదు. ఫ్యూచర్ అర్థమైంది. అదే అది కొన్నిసార్లు పాజిటివ్, కొన్నిసార్లు నెగిటివ్, అంతే కదా ఆబ్వియస్లీ. సో మిమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న ఏమంటారు ప్రేక్షకులకి, అభిమానిస్తున్న ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒరిజినాలిటీ చెప్పకపోయినా ఏదైనా చెప్పండి కొంచెం. ఐ లవ్ యూ గైస్. మీటు ఆవిడ మామ అంటుంది. అంటే అంత ప్రేమనిచ్చే వాళ్ళకి డైరెక్ట్ మనం ఎలాగ కలవలేం వాళ్ళని. ఇప్పుడు ఈ రకంగానే లవ్ కలవలేరంటే బయట అసలు ఎవరు గుర్తుపట్టట్లేదా? ఇప్పుడే ఇంకా డీమార్ట్, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు డీమార్ట్ కి వెళ్ళి వచ్చాం వేరే థింక్ కావాలంటే. ఓకే. అక్కడ ఒక బంచ్ ఆఫ్ గ్రూప్ ఉన్నారు అక్కడ వర్క్ చేసే వాళ్ళు, అందరూ మన సబ్స్క్రైబర్సే. అందరూ వచ్చి అక్క చెల్లెళ్ళు అది ఇది బాగా గుర్తుపడతారు. చాలా బాగా మాట్లాడారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక్క పర్సన్ అన్నా ఉంటారు అక్కడ. ఉంటారు ఒక్క పర్సన్. మీరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సిరీస్ చేస్తారు కదా, నందు కదా అడుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ సిరీస్ చేస్తారు. ఓకే. ఇంకా మీరు నన్ను తిట్టుకోకూడదు గైస్, నేను ముందే చెప్తున్నాను. మేము సిరీసే చేస్తున్నాం కదా, అదే నేను సిరీసే చేస్తున్నాను. నేను కూడా చెప్పాను వైఫ్ అండ్ హస్బెండ్ సిరీసే చేస్తున్నారు అని చెప్తున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ కాదు అని చెప్పలేదు, సిరీస్ చేస్తున్నాం అని చెప్పాం. సింపుల్, నేను కూడా అదే చెప్తున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ సిరీసే చేస్తున్నారు. సిరీస్ లో మాది రియలా కాదనేది తెలుసు కదా, మీరోషన్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్, నందు వ్లాగ్స్ కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు వచ్చి. నందు బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి, చెప్పండి పర్లేదు నా ఛానల్కి పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాగా నవ్వుకున్నాను, నేను ఎంజాయ్ చేశాను. మీరు హంబల్ రిక్వెస్ట్ చేసి నన్ను మాత్రం తిట్టుకోవద్దు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏది చెప్పినా చెప్పకపోయినా నేను మీకు చాలా హింట్స్ ఇచ్చాను, మీరు అర్థం చేసుకోండి అక్కడి వరకు. అండ్ ఆల్సో ఈ రకంగా మా టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. తప్పకుండా. మా టీం, మా కెమెరామెన్స్ కి, మా ఎడిటర్స్ కి, మా మేనేజర్ కి. పాపం మీ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు కదండి, తన కోసం ఏం చెప్పట్లేదు మీరు ఎవరు. తమ్ముడికి ఆల్వేస్ థ్యాంక్ యూ. ఆడికే మేము ఎక్కడికి వెళ్ళినా తనే మాకు ఫుల్ సపోర్టివ్ అసలు. మాకేం కావాలన్నా తనే. ఓకే. ఈ ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో మా కెమెరామెన్స్ సూర్య, విజయ్, థ్యాంక్స్ రా, మీ ఇద్దరు చాలా డెడికేటివ్, చాలా సపోర్టివ్ కూడా. ఓకే. అండ్ ఎడిటర్స్ మొత్తం 4 ఉంటారు. గణేష్, ప్రవీణ్, ఆషి, చక్రి అని కొత్తగా మొన్నే వచ్చాడు, చాలా బాగా చేస్తాడు. డిఏ గట్ట అంత బాగా చేస్తాడు. అండ్ మా మేనేజర్ మెయిన్ హేమంత్ అని ఒక పర్సన్ ఉంటారు. తను కలిసింది తక్కువ టైంలో కానీ బాండ్ మాత్రం చాలా పెరిగింది మా ఇద్దరి మధ్య. అండ్ దానివల్ల ఇంత బల్క్ ఆఫ్ కాంటెంట్ మేము ముందుకు ఇవ్వగలుగుతున్నామంటే ఆయన వల్లే. అండ్ ఆల్సో మా దగ్గర చాలా మంది కో క్రియేటర్స్ కూడా ఉన్నారు. అల్లరి ఆర్తి అని మీకు తెలుసు, తను ఒకరు, యువర్స్ దేవా అని, అండ్ ఆల్సో సర్దా సాయి అని. చెప్పండి ఇంక మధ్యలో ఎవరు ఫుడ్ తెచ్చారు, చాలా మంది ఉంటారు, బట్ అందరి పేర్లు చెప్పలేం కదా. ఓకే. బట్ ఐ కెన్ అండర్స్టాండ్, మనకి ఎవరైతే సపోర్ట్ చేసి వాళ్ళందరూ సపోర్ట్, వాళ్ళ నేమ్స్ చెప్తే అది గ్రాటిట్యూడ్ అంతే కదా. అంతే, ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. హోప్ఫుల్లీ మీకు కావాల్సిన తొందరలో వస్తుందని కోరుకుంటున్నాను. దీని మీద కూడా తంబదే ఉంటుంది సేమ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.